ప్రజ్ఞ. ఇది స్వేచ్ఛాజీవి అంటే. యస్య స్థిత భవేత్ ప్రజ్ఞ. యస్య ప్రజ్ఞ, ఎవరి యొక్క జ్ఞానమైతే స్థితా భవేత్, స్థిరంగా ఉంటున్నదో, ఎవరి యొక్క జ్ఞానమైతే స్థిరంగా ఉంటున్నదో. యస్య స్థిత భవేత్ ప్రజ్ఞ. యస్య ఆనందో నిరంతరః, యస్య ఆనందః నిరంతరః భవేత్. ఎవరి యొక్క ఆనందమైతే నిరంతరః ఎల్లప్పుడూ భవేత్ ఉందో, అంటే ఉదయం ఉండి సాయంకాలం లేకుండా పోయేది, మధ్యాహ్నం ఉండి రాత్రి లేకుండా పోయేది, నిన్న ఉండి రేపు లేకుండా పోయేది, ఇక్కడుండి అక్కడ లేకుండా పోయేది, అప్పుడుండి ఇప్పుడు లేకుండా పోయేది కాకుండా యస్య ఆనందః నిరంతరః, యస్యానందో నిరంతరః. యస్య స్థిత భవేత్ ప్రజ్ఞ, ఫస్ట్ లైన్. యస్యానందో నిరంతరః, సెకండ్ లైన్. యస్య ఆనందః నిరంతరః భవేత్. యస్య ఆనందః నిరంతరః భవేత్. యస్యానందో నిరంతరః. ప్రపంచో విస్మృతప్రాయః, థర్డ్ లైన్. ప్రపంచః విస్మృతప్రాయః. ఏ ప్రపంచమైతే ఉందో, ఎక్కడైతే ఆనందం కోసం సుఖం కోసం మనం ప్రయత్నం చేస్తూ ఉన్నామో, ఇది విస్మృతప్రాయః. ఆల్మోస్ట్ ఇట్ ఈస్ ఫర్గాటన్. లేదు, తన దృష్టిలో ప్రపంచమే లేదు. ఎందుకని? ఎందుకు నీ దృష్టిలో ఒక వస్తువు ఉంటుంది అంటే దానివల్ల నీకు సుఖం కలుగుతుంది అన్నప్పుడు ఆ వస్తువు నీ మనసులో ఎంటర్ అవుద్ది. ఒక వ్యక్తి నీ మనసులోకి ఎందుకు వస్తాడు అంటే ఆ వ్యక్తి వల్ల నీకు ఆనందం కలుగుతుందంటే అతను ఎంటర్ అవుతాడు. మనం పోతూ ఉన్నాం, గడ్డి గిడ్డి అది ఇది దారి పొడుగునా పడి ఉంది, అవన్నీ మన మనసులోకి రావు. మన మనసులోకి వచ్చేది ఏదో దాని మీద మనకు మక్కువ ఉండాలి. మక్కువ ఎందుకుంది? దానివల్ల నీకు లబ్ధి ఉండాలి. ఆ లబ్ధి ఏమిటి? ఆనందమే, కానీ మరొకటి అయ్యేందుకు అవకాశం లేదు. కాబట్టి ప్రపంచ విస్మృతప్రాయః స నిత్యముక్త ఇష్యతే. సహ అటువంటి వాడు నిత్యముక్త, స్వేచ్ఛాజీవి ఈ ప్రపంచంలో. ఇష్యతే బుధైహి, మహాత్ముల చేత ఈ విధంగా చెప్పబడింది. ఇష్యతే బుధైహి, బుధజనుల చేత ఈ విధంగా చెప్పబడింది. యస్య స్థితా భవేత్ ప్రజ్ఞ, ప్లీజ్. యస్య ఆనందో నిరంతరః, ప్రపంచో విస్మృతప్రాయః, స నిత్యముక్తః ఇష్యతే బుధైహి ఇష్యతే. అంతే. చూడండి ఎట్లుందో. యస్య ప్రజ్ఞ భవేత్, ఎట్లా? స్థిత భవేత్. యస్య స్థిత భవేత్ ప్రజ్ఞ, అది వాక్యం. యస్య స్థిత భవేత్ ప్రజ్ఞ, యస్య ప్రజ్ఞ స్థిత భవేత్. అది కాబట్టి ఎవరికైతే సుస్థిరమైనటువంటి జ్ఞానం ఉందో, ఇప్పుడు చూసారా, ఇంతకుముందు అనంతం తానని తెలుసుకున్నాడు. బాగా పట్టుకోండి, శ్లోక ఈజీ, ఇక్కడే ఉండేది. శ్లోకంలో ఉన్న ఎసెన్స్ అంతా ఇస్తున్నాను. కనుక నేను అనంతం అనేటువంటి ప్రజ్ఞ కలిగింది కదా జ్ఞానం, అది వచ్చిపోయేది కాకుండా సుస్థిరంగా ఉండాలి. యస్య స్థిత భవేత్ ప్రజ్ఞ, యస్యానందో నిరంతరః. ఎవరి ఆనందమైతే ఏదో గుంటల్లో ఉండేటువంటి నీళ్ళలాగా కాకుండా నిరంతరం ఒక జీవనది ప్రవహించినట్టుగా, స్రోతసా సమం, ఒక జీవనది ప్రవహిస్తూ ఉంటే ఎట్లాగైతే ఉంటుందో నిత్య ప్రవాహంగా, అట్లా ఈ ఆనందము నిత్యానంద ప్రవాహం అయి ఉండాలి. ఎక్కడ కట్టుకోవడానికి అవకాశమే లేదు. ఇటువంటి వాడు నిత్యముక్తుడు, ఇటువంటి వాడు జీవన్ముక్తుడు, ఇటువంటి వాడు కౌపీనవంత కలుభాగ్యవంత అని మనం చూస్తున్నది ఇప్పుడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ వ్యక్తిలో నువ్వు దుఃఖాన్ని చూడలేవు. కారణం, దుఃఖ కారణం లేదు. ఎప్పుడూ ఆనంద స్వరూపుడు. ఎందుకని? హేతువేంటి? తానే ఆనందం గనక, తానే ఆత్మ గనక. ఆత్మలో గనక దుఃఖం ఉంటే తనకు కూడా దుఃఖం ఉంటుంది. ఆత్మ ఆనంద స్వరూపం అయినప్పుడు అదే తానని తెలుసుకున్నటువంటి జ్ఞానికి నిత్యానంద ప్రవాహం. ఆ ప్రవాహం ఎక్కడ ఆగేందుకు అవకాశమే లేదు. నిరంతరః, సదా 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 పరిస్థితులు మారిపోతూ ఉండిన. ప్రపంచో విస్మృతప్రాయః, ప్రపంచ విస్మృతప్రాయః అంటే ఇక్కడ కూడా చాలా పొరపాటు చేస్తూ ఉంటారు. ఇక్కడో ప్రాబ్లం ఉంది. జగన్మిథ్యా బ్రహ్మసత్యం కనుక బ్రహ్మమును తెలుసుకున్నటువంటి వాడికి ఈ జగత్తంతా అదృశ్యం అయిపోద్దని కలలాగా. నో, ఎందుకు అదృశ్యం కావాలి? ఇక్కడ నియతి ఉంది కదా, అర్థక్రియ ఉంది కదా.
పరమేశ్వరుని యొక్క సృష్టి కదా, అది ఉంది. జగత్తును మరిచిపోవడము లేదు. విస్మృతప్రాయ అంటే జగత్తును మరిచిపోవడము కాదు, జగత్తు లేదు అనుకోవడం కాదు. ఏ జగత్తు అయితే ఉందో అది తనను కలతబెట్టలేదు, తనను కలతబెట్టలేదు, తనను బాధించలేదు, తనను పీడించలేదు. ఎవడైతే జగత్తు చేత పీడింపబడడో, ఎవడైతే జగత్తు చేత బాధింపబడడో, కలతబడడో వాడు జ్ఞాని. ఉండనండి, ఏమైంది? ఏదుంటే మనకి? నిన్ను కలతబెట్టిన ప్రపంచం ఉంటే నీకేం నష్టం? ఎప్పుడు ప్రపంచం నీ దృష్టిలో పడతా ఉందంటే నీ దుఃఖానికి అది కారణమైనప్పుడు. ఎట్లాగైతే నీ సుఖానికి కారణమైనటువంటి దాన్ని నువ్వు మనసులోకి ఎక్కించుకుంటూ ఉన్నావో, సేమ్ నీ దుఃఖానికి కారణమైన దాన్ని కూడాను నువ్వు మనసులోకి ఎక్కించుకుంటున్నావు. ఎందుకని? దుఃఖ నివృత్తి, ఆనంద ప్రాప్తి. ఇది జీవిత లక్ష్యం అయ్యింది ప్రతి మనిషికి. నాకెప్పుడు దుఃఖం ఉండకూడదు, నాకెప్పుడు ఆనందంగా ఉండాలి. నేను ఎప్పుడు ఆనందంగా ఉండాలి, నాకెప్పుడు దుఃఖం రాకూడదు. కనుక ఎప్పుడూ ఆనందంగా ఉండాలి. కనుక పరిస్థితుల్ని మనం తయారు చేసుకుంటూ సృష్టించుకుంటూ పోతున్నాం, సన్నివేశాన్ని సృష్టించుకుంటూ పోతున్నాం. కానీ అతనికి తెలుసు సన్నివేశం పరిమితమైంది కనుక అది పరిమిత సుఖాన్ని ఇస్తుందేమో, కానీ అది కాదు. ఏదైతే నిత్యమైందో దాన్ని తెలుసుకోవడం వల్ల నిత్యానందం కలుగుతుందే కానీ ఇంకొక దాని వల్ల తెలుసుకునేందుకు అవకాశం. అట్లాగే ఆనందం వైపుకు పోవాలని మనం పరిస్థితులను తయారు చేసుకుంటున్నాం. తన ఆనందానికి మరొక పరిస్థితి అవసరం లేదని సృష్టించుకోకుండా తన మీద తాను ఆధారపడి ఆనందంగా ఉండేటువంటి వాడు జ్ఞాని. ఫస్ట్ పాయింట్. అట్లాగే దుఃఖాల నుండి విడిపడాలని కూడా మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇది కూడా ఒక విధంగా సుఖపడమే. కాబట్టి దుఃఖాన్ని నేను భరించలేకపోతున్నాను. ఏమిటయ్యా నువ్వు దుఃఖం అనేది? దారిద్ర్యం నుంచి నేను బయటపడాలి, రోగాల నుంచి నేను బయటపడాలి. ఇది కూడా లేదు అతనికి. నేను దుఃఖం నుండి విడిపడాలి, అటువంటి పరిస్థితులు నేను తయారు చేసుకోవాలి, కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు నేను తయారు చేసుకుంటే దుఃఖం నుండి విడిపడతాను అనేటువంటి భావన కూడాను ఈ ముక్త పురుషుడికి లేదు. ఎందుకో తెలుసా? ఏవి దుఃఖాలో చెప్పండి. ప్రథమ మల న్యాయం రీతిలో చూస్తే తెలుసు కదా మీకు. ప్రథమ మల న్యాయం అంటే ఇప్పుడు ఒక 10 మంది వచ్చి ఉన్నారు అనుకోండి, మల్ల యోధులు, రెసలర్స్ ఉన్నారు, వాళ్ళని జయించాలి. అర్థమవుతుంది? వాళ్ళల్లో ఎవడైతే టాప్ ఫెలో ఉండాడో వాడిని ఒక్కడిని కనుక కొట్టేస్తే మిగతా 9 మందిని కొట్టేసినట్టే ఆటోమేటిక్. అది ప్రథమ మల్ల న్యాయం అంటే. కాబట్టి ఒక్కొక్కరిని ఓడించుకుంటూ పోవడం కన్నా ఎవడైతే తిరుగులేనటువంటి వాడు ఉండాడో అటువంటి వాడిని ఓడించేస్తే సరిపోదు. కాబట్టి దుఃఖం అనేటువంటివి తీసుకుంటే ఇప్పుడు ఏమని తీసుకుంటాము? దుఃఖం ముళ్ళు గుచ్చుకున్న దగ్గర నుంచి తీసుకోవాలి. మామగారు ముల్లె ఇవ్వనంత వరకు ఎన్నేం చెప్పగలను నేను. దీంట్లో ప్రథమ మల్ల న్యాయం ఏది అతీతమైన దుఃఖమో చెప్పండి. దాన్ని కొట్టేస్తే ఇవన్నీ ఎగిరిపోతాయి. స్వామీజీ, డెత్. చాలా ఇంకా అంతకన్నా భయంకరమైనటువంటి దుఃఖం ఉందే. కాబట్టి దుఃఖాలు అనేక ఉండొచ్చు. జేబులో ఒక 5 రూపాయలు పడిపోతే దుఃఖంగా ఉండొచ్చు, ఒక ఫ్రెండ్ దూరం అయిపోతే దుఃఖంగా ఉండొచ్చు, ఏవేవో ఉండొచ్చు దుఃఖాలు. కానీ నేనే నాకు దూరం అయిపోతున్నాననే పరిస్థితుల్లో ఘోరమైనటువంటి దుఃఖంగా కనపడతా ఉంది కనుక అందుకని దాన్ని చివరిలో పెట్టాడు. ఆ దుఃఖాన్ని అన్నీ అయిపోయిన తర్వాత చివరి ఉండేటువంటి దుఃఖం డెత్, ప్లీజ్, మృత్యు భయంకరమైనటువంటిది. సో అనేకమైన దుఃఖాల్ని తొలగించుకుంటూ వచ్చినా ఇక్కడికి వస్తే ఆగిపోతాం. ఓకే, ఈ దుఃఖాన్ని తొలగించుకోవాలనే ప్రయత్నం కూడా చేయడు. ఎందుకు చేయడండి? ఎందుకు చేయడం తెలుసా? ఇంతకుముందు ఇచ్చిన లాజికే. తాను ఆత్మని తనకు తెలిసిపోయింది కనుక ఆత్మ చచ్చేది కాదు కాబట్టి నాకు చావులేదు. లాజిక్. అంతేనా? అక్కడ కుక్క చచ్చిపోయింది, నువ్వేం బాధపడుతున్నావు దాని గురించి? నువ్వేం దుఃఖపడుతున్నావు కుక్క చచ్చిపోయిందని? పడుతున్నారు ఎవరన్నా? ఐ డోంట్ థింక్ సో. అవునా? అది అక్కడ కుక్క చచ్చిపోయింది. ఆ మృత్యువు నీకు దుఃఖానికి కారణం కావడం లేదు. ఏ కుక్క చచ్చిపోతా ఉంది, నాకు మాత్రమే ఉంది. ఆ కుక్కలో ఉండేది మాంసమే, ఈ కుక్కలో ఉండేది మాంసం. పేరేమో అది శరీరమే, ఇది శరీరమే.
అది ఉపాధి, ఇది ఉపాధి. అది పుట్టింది, ఇది పుట్టింది. అది తిన్నది, ఇది తినింది. అది పెరిగింది, ఇది పెరిగింది. అది క్షీణించింది, ఇది క్షీణించింది. అది నశించిపోయింది, ఇది నశించిపోయింది.